అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో, స్ట్రీట్ స్టైల్ లాగా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూసేయండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఇలా చేసుకుంటే మిర్చి బజ్జీ అనేది స్ట్రీట్ స్టైల్ లాగా భలే వస్తాయి. ఇక్కడైతే నేను మిర్చిని కడిగి శుభ్రంగా ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను. నేను తీసుకున్న మిర్చి అయితే ఎక్కువ కారంగా లేవు, అందుకని నేను విత్తనాలు అయితే తీయట్లేదు. ఇప్పుడు మిర్చిని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో 3 కప్పుల వరకు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ శనగపిండిలో 1 స్పూన్ వాము ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపి ఈ శనగపిండిలో వేసుకోవాలి. వాము వేసుకోవడం వలన మనకు కడుపు ఉబ్బరంగా లేకుండా డైజెషన్ అనేది తొందరగా అవుతుంది. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కసూరి మెత్తి, 1 టేబుల్ స్పూన్ ఎండబెట్టిన పుదీనా మెత్తగా చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా, చిన్న స్పూన్ అంతా కారం పొడి వేసుకొని ఇప్పుడు నీళ్లు పోయకుండానే పొడిపిండిని ఒకసారి విస్కర్తో ఇలా కలుపుకొని తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్గా కాకుండా ఎక్కువ టైట్గా కాకుండా బజ్జీ బ్యాటర్ అయితే ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు మొత్తం పోసేస్తే మనకి పిండి అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని కొంచెం కొంచెం చూసుకుంటూ బజ్జీ బ్యాటర్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి శనగపిండిని. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. శనగపిండి కలిపి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడైందా లేదా కొంచెం శనగపిండి ఆయిల్లో వేసి చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆయిల్ అయితే బాగా వేడైపోయింది. ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని కలిపి పెట్టిన శనగపిండిలో డిప్ చేస్తూ కింద వైపు గిన్నెకు గీసినట్టు అని బజ్జీలన్నీ ఇలా వేసుకుంటే మనకు కింద వైపు మిరపకాయ కనిపిస్తూ మిరపకాయ కూడా లోపల బాగా ఫ్రై అవుతుంది. బజ్జీలు ఆయిల్లో వేసిన తర్వాత పూర్తిగా అయితే ఫ్రై చేసుకోకూడదు. ఒక 70% మాత్రమే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండో వాయి కూడా ఒక్కొక్క బజ్జీ మిరపకాయని ఇలా పిండిలో డిప్ చేస్తూ బజ్జీలన్నీ వేసుకొని ఇవి కూడా ఫస్ట్ వాయిలాగా 70% మాత్రమే ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. రెండో వాయి పక్కన పెట్టిన తర్వాత ఫస్ట్ వాయి మళ్ళీ ఇదే ఆయిల్లో వేసి మళ్ళీ కొంచెం ఈ బజ్జీలన్నీ ఫ్రై చేసుకుంటే 30% కూడా ఫ్రై అవుతాయి. అలాగే మనకి స్ట్రీట్లో ఎలా చేస్తారో అదే విధంగా ఈ బజ్జీలు అయితే ఉంటాయి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా 2 సార్లు ఫ్రై చేయడం వల్ల స్ట్రీట్లో బజ్జీలు చేసే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. చూడండి, బజ్జీలు అయితే ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, లోపల మిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. నేను చెప్పిన టిప్తో మీరు బజ్జీలు చేసి చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా ఇలాగే బజ్జీలు అయితే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్